పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాలను ఎన్నుకోవద్దు, వాస్తవమే. పంచాయతీ ఎన్నికల్లా ఇగో ఇటువంటి కిరికిరిగాలను ఎన్నుకోవద్దంట. కిరికిరిగాలు అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళని ఎన్నుకుంటే పనులు కావని డైరెక్ట్ చెప్తున్నాయన. నువ్వు ఏం పని చేసినా ఏం పని చేయకపోయినా ఏదేమన్నా కూడా 3 ఏళ్ళు మాకు ముఖ్యమంత్రివి నువ్వే. కానీ ఒక్కసారి 3 ఏళ్ల తర్వాత ఏందో మీ చరిత్ర చూసుకోరు. ఇక కాంగ్రెస్ వాళ్ళంతా ఒక్క 3 ఏళ్ళే ఇక మీది అధికారం కానీ, మీ దౌర్జన్యాలు కానీ, మీ రౌడీయిజాలు కానీ, మీ భూ కబ్జాలు కానీ, మీకు అన్ని బయటకు వస్తాయని కేటీఆర్ మొన్ననే క్లారిటీగా చెప్పిండు. ఎన్ని చేస్తారో చేసుకోండి. ఏ ఒక్క పని మొదలు పెట్టినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాధారణంగా తీసుకుపోయి, ఏ తెలంగాణ తల్లి? కాంగ్రెస్ తెలంగాణ తల్లి. కాంగ్రెస్ తల్లిని తీసుకొని పోయి సకల మర్యాదలతో గాంధీ భవన్లో పెట్టి మొదలు పెడతా అన్నాడు కదా. ఇక ఆడికేని మొదలవుతుంది ఇక మీకు సినిమా. మీరు ఎన్ని కబ్జాలు చేస్తారో ఏమి అన్ని బయటకు వస్తాయంట. ఆయన డెడ్లీ వార్నింగ్ ఇస్తుండే డైరెక్ట్. ఆయన కేటీఆర్ 3.0 చూపిస్తాను నేను అని చెప్పేసి.